వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. సమిశ్రగూడెంలో పెంచిన కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. సామాజిక పింఛను సొమ్ము పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం మండల పరిషత్ కార్యాలయంలో కొత్తగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పండుగ వాతావరణంలో 190 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలవారీ పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచి అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు అయినీడి పల్లారావు, వైస్ ఎంపీపీలు కానుబోయిన ప్రభావతి, వడల రత్నకుమారి, సొసైటీ అధ్యక్షులు గజ్జరపు శ్రీ రమేష్, యాళ్ల రామారావు, ఎంపీడీఓపీ సామ్యుల్, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలకు ఇచ్చేవారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 సంవత్సరాలు, జగన్ గారు దాన్ని తగ్గిస్తూ 60 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. దీంతో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా 2 రెట్లు పెన్షన్లు పెరగడం జరిగింది. గతంలో ఏదైనా గ్రామంలో 100 పెన్షన్లు ఇస్తుంటే ఆ రోజు ప్రభుత్వం మనం వయసు తగ్గించినందువల్ల 65 నుంచి 60 తగ్గించినందువల్ల ఈరోజు గ్రామాల్లో డబల్ అయ్యి ఆల్మోస్ట్ 100కి 180, 170, 200 ఇచ్చిన ఈరోజు మనకు ఉన్నాయి. ఆ విధంగా ప్రతి చోట డబల్ పెన్షన్లు ఇస్తూ ఉంటాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల పెన్షన్లు ఇచ్చేవారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు దాదాపుగా 67 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉంటాం. అంటే 29 లక్షల పెన్షన్లు ఈరోజు పెరిగాయి. డబ్బు రూపంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. జగన్ గారు ఆ రోజు పాదయాత్రలో నవరత్నాల పథకాలు అనౌన్స్ చేసినప్పుడు పెన్షన్ 2000 ఇస్తారని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జగన్ గారు 2000 ఇస్తామని ప్రకటించామో వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్కి 2 నెలల ముందు ఫిబ్రవరి నెల నుండి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాం మొదలుపెట్టారు. మనం ప్రకటించామని అది కూడా 2 నెలలు ఇచ్చేటప్పటికి ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ అది 2250 రూపాయలకు పెంచి క్రమంగా పెంచుకుంటూ 3000 రూపాయలకు తీసుకొస్తా అన్నారు. ఈరోజు 3000 రూపాయలు మనం పెన్షన్ ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారన్నది ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత విప్లవాత్మకమైన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో జగన్ గారు అసలు ఎవరో ఊహించలేదు. ఇలా ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వచ్చా? ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ వాలంటీర్ ద్వారా మనం వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి లేపి ఉదయమే వాళ్ళ చేతుల్లో మనం పెన్షన్ పెట్టే వ్యవస్థ అసలు ఎవరు ఊహ రాలేదు. మన రాష్ట్రం కాదు, దేశంలో ఎక్కడా లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా దేశంలో ఎక్కడ 28 రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడా కూడా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే దాఖలానే లేదు. మన రాష్ట్రంలోనే జగన్ గారు ఈ విధంగా ఇంటికి వెళ్ళే వాళ్ళు లేపు మరి ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడింది? ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా, మీరు పంచాయతీ ఆఫీసుల చుట్టూరు తిరిగే అవసరం లేకుండా, ఎండావాన్లో లైన్లు నుంచుండే అవసరం లేకుండా, లేదా ఏ రాజకీయవేత్తలతోనో సిఫారసులు చేసుకుంటాం, లేదా ఏ అధికారులకో లంచాలు ఇవ్వటం, ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా ఈరోజు నేరుగా
మీకు సంవత్సరానికి 2 సార్లు కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కొత్త పెన్షన్స్లో ఈరోజు ఇక్కడ వచ్చిన వారికి అందుకే మన నియోజకవర్గంలో దాదాపుగా 800-1000 వరకు పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 35,000 పైగా పెన్షన్లు మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పెన్షన్లన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది నెలకి. ఇప్పుడు మన ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. అంటే 5 రెట్లు డబ్బు పెరిగింది. డబ్బు పెరగడానికి కారణం 1000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేసాం. 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించడంలో పెన్షన్దారులు డబల్ అయ్యారు. ఇవన్నిటితో ఏదైతే పెన్షన్ సొమ్ము ఉందో పెన్షన్ది 400 కోట్ల నుంచి నెలకి 2,000 కోట్లు. చాలా పెద్ద డబ్బు అమ్మ. 2,000 కోట్లు అంటే చాలా పెద్ద డబ్బు. సంవత్సరానికి 12 నెలలు కలుపుకుంటే 24,000 కోట్ల డబ్బు. 24,000 కోట్ల డబ్బులు జగన్ గారు కేవలం పెన్షన్లకు ఇస్తా ఉన్నారు. అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్ గారు ఇస్తున్నారు. ఎందుకంటే పేద ప్రజలకి ఎన్నో కుటుంబాలకి ఎంతోమందికి ఈ మనం ఇచ్చే పెన్షన్ సొమ్ము కూడా చాలా పెద్ద డబ్బు. దీంతో కూడా ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. దీంతో కూడా వాళ్ళకి ఏదో సహాయం జరిగే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు ఎప్పుడు కూడా అవి ఊహించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ 4.5 సంవత్సరాలు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా డబ్బు వేస్ట్, డబ్బు వృధా చేసేస్తున్నాడు జగన్ గారు. అప్పులు తీసుకొచ్చేస్తున్నారు, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో పంచిపెట్టేస్తున్నారు పేద ప్రజలకి. ఇలాగ అనేక విమర్శలు ఈ తెలుగుదేశం పార్టీ అవునే, ఆ జనసేన పార్టీ వాళ్ళు అవునాయండి, ఈ 4.5 సంవత్సరాలు విమర్శిస్తానే ఉన్నారు. ఎలక్షన్స్ ఉండి ఓట్ల కోసం ఒక మాట, ఎలక్షన్స్ లేనప్పుడు ఓట్లు లేనప్పుడు ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం కాదు, అటువంటి నాయకత్వం కాదు. అంతేగాని భూ ఆకాశం మీకు వాగ్దానం చేయదు జగన్ గారు. అతిపెద్ద వాగ్దానం జగన్ గారు చేసింది డ్వాక్రా రుణమాఫీ. 4 విడతల్లో ఎవరికైతే ఏ గ్రూపులకైతే ఎంత డబ్బు బాకీ ఉందో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి అదంతా కూడా 4 విడతల్లో మాఫీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని విడతలు ఇచ్చారమ్మా? 3 విడతలు ఇచ్చారు. ఇప్పుడు 4వ విడత జనవరి 26,500 కోట్లు, దాదాపు 27,000 కోట్ల రూపాయలమ్మా. 27,000 కోట్ల రూపాయలు అంటే ఎంత అంటే అది ఒక 2 సార్లు మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ ఒకసారి వేసినా 27,000 కోట్లు ఖర్చు అవుతాయి. రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లన్నీ వేసినా 27,000 కోట్లు ఖర్చు అవుతాం. అంత పెద్ద డబ్బు అన్నది. అంత పెద్ద డబ్బు ఈరోజు మన అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ ద్వారా డైరెక్ట్గా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు వేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మనకి వైఎస్ఆర్ చేయూత అని పెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ చెందిన మహిళలందరికీ కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలకి వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అని 18,750 రూపాయలు. మరి వారు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటానికి, షాపులు పెట్టుకుంటానికి వీటికి 75,000 చొప్పున 4-5 దఫాల్లో ఇస్తూ ఈరోజు 18,750 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ చేయూత నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. కాపులకి కాపు నేస్తం అని పెట్టడం జరిగింది. కాపు నేస్తం ద్వారా 15,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. అది ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం చేయకపోయినా కాపుల్లో కూడా పేదరికం ఉంది, ఇతర కులాల్లో కూడా మరి పేదరికం ఉంది. వారికి కూడా మనం న్యాయం చేయాలని కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అని పెట్టి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం.